వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో రాజధానిని కనిపెట్టారు. అమరావతి రాజధానిని అంగీకరించడం లేదు. మావిగన్ మచిలీపట్నంలో మా తీసుకున్నాడు, విజయవాడలో వీ తీసుకున్నాడు, గుంటూరులో మాత్రం గన్ తీసుకున్నాడు, గూ తీసుకోవాలి. గూ తీసుకుంటే అది బూత్ అయ్యేది. అదృష్టవశాత్తు ఇక్కడ తెలుగు తీసుకుని అక్కడ ఇంగ్లీష్ తీసుకున్నాడు. ఎందుకంటే జగన్లో గన్ ఉంది, గుంటూరులో కూడా గన్ ఉందట. ఇదేదో సూడాన్ పరిపాలనలాగా ఉంది. నేను అధికారంలోకి వస్తే రాగానే మావిగన్ బిల్లు అసెంబ్లీలో పెడతాను అని సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా అమరావతి రాజధాని అంగీకరించడం లేదు. అమరావతి రాజధాని అంటే కమ్మ రాజధాని అంటూ ముద్ర వేసి అమరావతి రాజధాని చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలామంది మేధావులు జగన్మోహన్ రెడ్డికి రాజకీయ పరిజ్ఞానం లేదు అంటూ ఏదో మాట్లాడుతున్నారు, కానీ రాజకీయ పరిజ్ఞానం బాగా ఉంది, ఎక్కువైపోయింది. ఇప్పటికీ కూడా ఆ విశాఖపట్నం రాజధానిని ఎత్తేసాడు, అయిపోయింది. మరి మచిలీపట్నాన్ని చేర్చాడు. విశాఖపట్నంలో పట్నం ఉంది, మచిలీపట్నంలో పట్నం ఉంది కాబట్టి పట్నాన్ని చేర్చాడు. సరే, ఇప్పుడైతే మావిగన్ అంటున్నాడు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయపట్నం అందులో కూడా పట్నం ఉంది, కృష్ణపట్నం అందులో కూడా పట్నం ఉంది, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కలుపుతాడేమో అని భయం వేస్తామని జనానికి. ఋషికొండ మీద 540 కోట్లు ఖర్చు చేసి ప్యాలెస్ నిర్మించావు, 52 ఎకరాల గుండు వరకు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దానికి 200 కోట్ల రూపాయలు ఫైన్ వేసింది. 200 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక పే చేయాల్సి వస్తుంది. ఎప్పుడో నిజాం రాజులు నిర్మించుకునే విధంగా ఋషికొండ ప్యాలెస్ మీద నిర్మించి ఆ ప్యాలెస్ని ఏం చేయాలో కూడా ప్రభుత్వానికి అంతుపట్టడం లేదు. ప్రతి నెల 25 లక్షల రూపాయల మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది, కరెంటు బిల్లులు. ఎవరికైనా 5 స్టార్ హోటల్ వాళ్ళకి ఇచ్చినా కూడా ఆ మెయింటెనెన్స్ ఖర్చు కన్నా ఎక్కువ రావు, కనీసం వడ్డీ కూడా రాదు. దాన్ని ఏం చేయాలో అర్థం కాదు, అది అయిపోయింది. విశాఖపట్నం రాజధాని అనేది ఆయన పాట, ఆ సాంగ్ ఆపేశాడు. ఇప్పుడు మచిలీపట్నం నుంచి విజయవాడకి 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకి 40 కిలోమీటర్లు, 110 కిలోమీటర్లలో క్యాపిటల్ రీజన్ క్రియేట్ చేసి మావిగన్ అనే నగరాన్ని అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి గురించి మీరు మాట్లాడటం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే 139 సార్లు బటన్ నొక్కి 3,27,000 కోట్ల రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాలో వేసినా కనీసం జనం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. 2019 నుంచి 2024 దాకా రోడ్లు గుంతల ప్రభుత్వం, పురాతన కాలంలో కుంతల ప్రభుత్వం ఉండేదట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గుంతల ప్రభుత్వం వచ్చింది. 2019 నుంచి 2024 దాకా గోతుల్లో పడి 48,000 మంది ప్రాణాలు కోల్పోయారు, 2 లక్షల మంది క్షతగాత్రులయ్యారు, గాయాలై. ఇక ఒక్కో రోడ్డు గురించి ఆ సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ ఉంటే అంత దారుణంగా ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 11,000 కోట్ల రూపాయలు రోడ్ల మీద ఖర్చు చేశారు. ఇంకా ప్రతి సంవత్సరం 3,000 కోట్లు 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. రోడ్లు పూర్తిగా మారిపోయాయి అని మాత్రం నేను చెప్పడం లేదు, గతంతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉన్నాయి. గోతులు కనీసం గోతులన్నా కూర్చారు. జగన్మోహన్ రెడ్డి రోడ్లు వేయడం కూడా నష్టమే అన్నట్టుగా ఫీల్ అయ్యి బీహారీకరణ చేశాడు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని. బటన్ నొక్కి అందరి ఖాతాలు వేస్తే అవి శుభ్రంగా తీసిపోయి కొంతమంది తాగడం, ఎవడెవడు చేసుకునేది వాళ్ళు చేసుకున్నారు. బాగా అలవాటు పడిపోయారు. 5 సంవత్సరాల కాలంలో ఒక్క కుటుంబానికి 1,75,000 మింగారు. ఇప్పుడు ఇక ఇబ్బంది పడుతూ ఉన్నారు. తల్లికి వందనం ఒక్కటే బటన్ నొక్కుతూ ఉన్నారు, మిగతా పెన్షన్లు అయితే అవి వస్తాయి. ఆ వృద్ధాప్య పెన్షన్లు ఎవడు ఆపడానికి అవరు, దాని మీద ఆధారపడి బతికే చాలామంది ఉన్నారు. వృద్ధాప్య పెన్షన్, సామాజిక పెన్షన్లు ఎంత ఇచ్చినా కూడా దాన్ని మనం తప్పబట్టడానికి వీల్లేదు. మిగతా పథకాలు నొక్కుడంతా ఆగిపోయింది. దాంతో జనం వెలవెల్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే మరలా నొక్కుతాడు అద్భుతంగా, ఏం నబ్బట్టినా కూడా ఆపకుండా నొక్కుతాడు. సంవత్సరానికి 5-6 బటన్లన్నా కనీసం నొక్కుతాడు. డబ్బులు వచ్చి పడతాయి, పని చేయకపోయినా కూడా బతకొచ్చు అని ఫీలింగ్లో కొంతమంది ఉన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా మావిగన్ను నేను క్రియేట్ చేస్తా, పాదయాత్ర చేస్తా, 2027 చివరిలో మొదలుపెట్టి 1.5 సంవత్సరం పాటు పాదయాత్ర చేస్తాను. గతంలో అయితే ఫ్రైడే నాంపల్లి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఈసారి అవసరం కూడా లేదు, ఎందుకంటే కోర్టుకు హాజరు కావడం లేదు. కోర్టు వాళ్ళే వచ్చి నా దగ్గర హాజరు కమ్మంటున్నారు.
మరి దానికి సంబంధించి ఆ కేసు ఎప్పుడు తగ్గిద్దో తెలియదు. ఎందుకంటే 2011 నుంచి 2026 ఇప్పుడు 15 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 40 సంవత్సరాలు అయితే ఈ కేసు గ్యారెంటీగా నడిచింది. అందులో ఎలాంటి అనుమానం లేదు. భారతదేశంలో ఒక్క కేసు మంచి లాయర్లకు అప్పచెబితే 40-50 సంవత్సరాలు ఈజీగా లాగుతారు తీర్పు రాకుండా. జగన్మోహన్ రెడ్డి చేస్తుంది అదే. నాంపల్లి కోర్టులో ఇంతవరకు ఇంకా ట్రయల్సే ప్రారంభం కాలేదు. 40,000 పేజీల సిబిఐ ఈడీ దాఖలు చేసిన ఆ పేజీలన్నీ చదివి విని 3 సంవత్సరాలు మొత్తం చెప్పిందే చెప్పి ఇక నేను తీర్పిస్తా అనే సమయంలో జడ్జి మారిపోతాడు. మళ్ళీ కొత్త జడ్జి గారు వస్తారు. మరి కొత్తగా వచ్చిన ఆయనకి ఏం తెలియదు కాబట్టి మొత్తం వినాలి కాబట్టి మళ్ళీ ప్రశ్నించి ఈ విధంగా 15 సంవత్సరాలు నడిపారు. ఇంకో 40 సంవత్సరాలని ఈజీగా నడుపుతారు. ఇంకా తర్వాత ఎవడుంటాడో ఓడిపోతాడు. ఇప్పటికీ చాలామంది పోయారు ఆ కేసులో. ఆ కేసులో ఉన్నోడే పోయినాక ఇంకా ఆ కేసు ఉండదు, క్లోజ్ చేసుకోవడం. అలాంటి పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. సరే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరునన్నా డెవలప్ చేస్తారంటే ఏముండదు. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడని నువ్వు డెవలప్ చేసేది ఏముంది? ఇన్వెస్ట్మెంట్స్ 5 ఏళ్ల కాలంలో ఒక్క పరిశ్రమ అన్న తీసుకొచ్చావా? 2019 నుంచి 2024 దాకా మా పరిపాలనలో ఈ పరిశ్రమ వచ్చి ఇంతమందికి ఉపాధి ఇచ్చాము అనేది స్పష్టంగా కోడిగుడ్డు మంత్రిని అడిగితే చెబుతారు. 5 ఏళ్ల కాలంలో 500 మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఉద్యోగాలు కావాలంటే హైదరాబాదు, పూణే, బెంగళూరు, చెన్నై వెళ్లాల్సిందే. ఐటీ ఉద్యోగాలకు కూడా గడ్డు కాలం వచ్చేసింది. ఇంకా తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రకరకాలుగా ప్రొడక్టివిటీ వచ్చే ఇండస్ట్రీస్ కూడా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అనకాపల్లి సమీపంలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ రాబోతూ ఉంది. అది శుభసూచకం. దాదాపు 80,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తే మరో 2 లక్షల మందికి పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. అయితే స్టీల్ ప్లాంట్ పెట్టడం అనేది 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు అయ్యే పని కాదు. చాలా వేగంగా పనులు జరిగితేనే కనీసం 6 సంవత్సరాల సమయం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వాతావరణం కూడా మెరుగుపడింది. అయితే జగన్మోహన్ రెడ్డి మరొకసారి వస్తే బీహారీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నా, నేను అధికారంలోకి వచ్చిన పదవి స్వీకారం చేయగానే రఫా మొదలైందని చెప్పేసి మరొకసారి అధికార పార్టీని బెదిరిస్తూ ఉన్నారు. అభివృద్ధి చేస్తాను, పరిశ్రమలు తీసుకొస్తా, ఉద్యోగాలు కల్పిస్తాను ఒక మాట కూడా చెప్పడం లేదు. అయినా కూడా జనం గొర్రెలాగా మరోసారి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల గురించి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇంకా 2 సంవత్సరాలు ఉంటే మేము అధికారంలోకి వచ్చేది తర్వాత చూస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. రఫా ప్రభుత్వం కావాలా? మీ బిడ్డలకి ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వం కావాలా? ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.